హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను ఈ సుమతి. ఫ్రెండ్స్, ఇది చూడండి, మా ఇంటి గేట్ దగ్గర నుంచి మా లాస్ట్ వరకు ఇలా కనిపిస్తుంది. ఈ చిన్న డోర్ అనేది ఆ టెర్రస్ పైకి వెళుతుంది. అవతల ఉన్నది పెద్ద మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఎదురుగానే మన ఉయ్యాల ఉంది. దాని బ్యాక్ సైడే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడ నేను అడేనియం పెంచాలనుకున్నాను. ఈ వీడియోలో మీకు అడేనియం గురించి కొన్ని స్పెషల్ టిప్స్ చెప్పబోతున్నాను. అలాగే నేను అడేనియం కోసం ఏం చేశాను అనేది మీకు వివరంగా చెప్తాను. ముఖ్యంగా చాలా మందికి తెలియంది ఏంటంటే సీడ్స్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని తెలియదు. దాని గురించి నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. ఓకేనా? సరే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఇందాక చూపించాను కదా, లాస్ట్ చివరలో ఉన్న లాన్ ఇది. ఈ లాన్ ఒక గోడకి నేను పెయింట్ వేసి దానికి మంచి ముగ్గేసాను. ఆ గోడ పైన అడేనియం మొక్కలు పెట్టాలి అని నా ప్లాన్ ఉండింది. ఆ గోడ నేను లాన్ చేసినప్పటి నుంచి నా బుర్రలో ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ ఎండ పడుతుంది. మా ఇంట్లో మొత్తం అన్నీ చూస్తే ఇక్కడ మాత్రం ఎక్కువ ఎండ పడుతుంది. టెర్రస్ వదిలేస్తే, టెర్రస్ మీద పెడితే ఏమవుతుందంటే మనకు ఎప్పుడూ పూలు అందం చూడటానికి కుదరదు. పైకి వెళ్ళినప్పుడు మాత్రమే చూడగలరు. అదే కింద ఉంటే అట్లా కాదు, బయటికి రాగానే కనిపిస్తుంది. నలుగురికి అటు ఇటు వెళ్ళిన వాళ్ళకు కూడా మొక్కలు కనిపిస్తుంది. అదొక తృప్తి ఉంటుంది కదా, అది సంగతి. గోడ పైన మొక్కలన్నీ పెట్టాలనుకున్నాను కదా, కానీ పక్కింటి వాళ్ళకి కాస్త ప్రాబ్లం వచ్చింది. దాని గురించి కూడా నేను వివరంగా వీడియో చేశాను. వాళ్ళ ప్రాబ్లం వచ్చింది కదా అని ఏం చేశానంటే, ఇటు పక్కకి మా ఇంటి సైడ్కి నేను మంచి స్టాండ్ ఒకటి చేపించుకున్నాను. చాలా బలమైంది, ఎన్ని మొక్కలైనా పెట్టొచ్చు అనే విధంగా పెట్టాను. అది 1 ఫీట్ కన్నా కొంచెం వెడల్పు ఉన్నట్టుగా. ఈ అడేనియం ప్లాంట్స్ అన్ని నేను ఆన్లైన్లో తెప్పించుకొని దగ్గర ఒక 2 ఇయర్స్ అవుతుందేమో. తెప్పించుకున్నప్పుడు కూడా వీడియో చేసి మీకు అందరికీ చూపించాను. నేను చిన్న మొక్కలు తెప్పించుకున్నాను, కానీ గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని సింగిల్ పెటల్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే మన మెచ్యూర్డ్ పెద్దగా మంచి కొడక్స్ ఉన్న ప్లాంట్స్ తీసుకోవాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఇటువంటిదైతే మనం తక్కువ రేట్లో ఎక్కువ మొక్కలు తెచ్చుకోవచ్చు. ఆ మొక్కల కోసమని, అడేనియం మొక్కల కోసమని అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి ఈ పాట్స్ తెప్పించుకున్నా. నేను నార్మల్గా అయితే పాట్స్ కానీ నేనే కలర్ వేసుకొని ముగ్గులు అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను. ఈసారి మాత్రం ఏం చేశానంటే పాట్ తెప్పించుకున్నా. ఈ పాట్ తెప్పించుకున్నప్పుడు కూడా వీడియో చేసి చూపించారు, చాలామంది తెప్పించుకున్నారు కూడా. మళ్ళీ కావాలంటే నాకు కామెంట్లో అడగండి, నేను లింక్ ఇస్తాను. ఓకేనా? సరే, ఈ పాట్స్ అన్నీ 10 ఇంచ్ పాట్స్. అడేనియం కరెక్ట్గా సరిపోతుంది. ముఖ్యంగా నాకు ఇక్కడ పాట్స్ పెట్టి ముందు సైడ్లో వేరే చిన్న పాట్స్ పెట్టుకోవటానికి అనువుగా ఉండేటట్టు తెప్పించుకున్నాను. పెద్ద పాట్ పెట్టొచ్చు, కానీ చిన్న పాట్లు పెట్టలేను. మళ్ళీ దానికి వేరే ప్లేస్ వెతుకోవాల్సి వస్తుంది. అందుకే ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఈ ఎల్లో కలర్ పాట్స్ మొత్తం పెరుగు డబ్బాలండి. ఇవన్నీ నా ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో మొత్తం అడేనియం పెట్టాను. అది పెట్టిన తర్వాత మంచి పూలైంది, చాలా ఎక్కువ పూలే వచ్చింది. ఎందుకంటే మంచిగా మట్టి దొరికింది, ఎండ దొరికింది అంటే బాగానే ఉంటుంది. తర్వాత దానికి నేను ఒకసారి ఏం చేశానంటే ప్రూనింగ్ చేశాను. అన్ని మొక్కలకి ప్రూనింగ్ చేశాను. ఎప్పుడు చేశానంటే ఫిబ్రవరి 1st వీక్లో చేశాను. అది 1st వీక్లో చేసిన తర్వాతనే ఈ మొక్కలకన్నీ చేసిన తర్వాతనే నాకు చెయ్యి నొప్పి స్టార్ట్ అయిపోయింది. మీకు ఆ చెయ్యి నొప్పి స్టార్ట్ అయినప్పుడు కూడా వీడియో చేసి చూపించాను. ఈ మొక్కలన్నీ చేసేసరికి వచ్చేసింది అనేసి. మంచిగా చక్కగా అన్ని ప్లేస్ కుదిరింది కాబట్టి ఎక్కువనే పూలు పూసింది. ఇప్పుడు కొన్ని సీడ్స్ కూడా అవుతున్నాయి, అది చూపిస్తాను నేను మీకు. తర్వాత అడేనియం ప్లాంట్కి ఎక్కువ ఎండ కావాలి. తర్వాత ఏంటంటే దీనికి వాటర్ తక్కువ వేయాలి. ఇది అందరికీ తెలిసిందనుకోండి, తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకసారి తెలుస్తుందని చెప్తున్నాను. వర్షాకాలంలో మాత్రం అతి వర్షం వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త చూసుకోండి. మీకు ఎక్కువ నీళ్ళు ఉంటుంది అంటే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ని చుట్టేసేయండి. పాట్లో నీళ్ళు పోకుండా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పాట్స్ బాగుంటుంది. నేనైతే ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. దానికి ఎండకి వానకి అలాగే ఉంటున్నాయి నా మొక్కలు. అలాగే కాస్త మొండి రకం అన్నమాట. ఏదైనా కాస్త తట్టుకుంటాయి. అలా నేను పెంచుతూ ఉంటాను. దానికి ఎక్కువ కేర్ చేసుకోను, ఎప్పుడో ఒకసారి ఇచ్చేస్తుంటా.
సరే ఇప్పుడు ఇంకా మ్యాటర్కి వద్దాం. చూడండి ఇప్పుడు ఎలాగుంది చూడండి. నేను చెప్పాను కదా ఫిబ్రవరిలో ఒకసారి అన్ని ప్రూనింగ్ చేసి రిపోర్ట్ చేశాననేసి. తర్వాత ఎట్లాగైంది చూసుకోండి. ఇట్లాగ అయిపోయింది ఇది మంచిగా. అన్ని కలుపు మొక్కలన్నీ పెరిగిపోయింది. కలుపు మొక్కలు అనేది కన్నా ఎక్కువ ఈ తోటకూర ఎక్కువ పెరిగింది. ఈ తోటకూర నేను ఒకసారి చిన్న షార్ట్లో పెట్టాను. ఈ తోటకూర ఏదైనా పెరిగిందంటే అది రూట్స్ కింద వరకు వెళ్ళిపోతే పక్కన ఉన్న మొక్కల్ని పెరగనీయదు. అంత ఎక్కువ పెరిగిపోతుంది. మళ్ళీ సీడ్స్ రాలిపోయి మళ్ళీ ఎక్కువ వస్తూ ఉంటుంది. అవన్నీ కటింగ్స్ కూడా నేను పెట్టింది అది కూడా చూపిస్తాను. అప్పుడు ప్రూన్ చేసినప్పుడు కటింగ్స్ పెట్టింది ఎలాగుంది అని కూడా చూద్దాం. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ కలుపు మొక్కలన్నీ తీయాలి. ఇన్ని రోజులు ఎప్పుడో తీయాల్సిందే, కానీ చెయ్యి నొప్పి వల్ల అది తీయలేకపోయాను. ఇప్పుడు హెల్ప్ ఒకరిని తీసుకొని ఆ మొక్కలన్నీ కింద పెట్టుకొని కూర్చొని చక్కగా ఎంతవరకు అవుతుందో అంతవరకు పీకేసాను. తర్వాత కుదరలేనిది వాళ్ళకి చెప్పి తీపించుకున్నాను అనమాట. చూడండి ఇది ఒక పాటలో డ్రైనేజ్ హోల్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. మట్టి మొత్తం కుళ్ళిపోయింది. దానికి వేరే చేయాలి. ఇప్పుడు ఈ అడేనియం ప్లాంట్స్ మొత్తం ఏం చేశానంటే దీనికన్నీ కలుపు మొక్కలన్నీ తీసి మట్టి కాస్త లూజ్ చేసి కొంచెం దానికి వేప పిండి వేసాను. అంతే, ఇంకేం వేయలేదు. దానికి ఎటువంటి కంపోస్ట్ వేయలేదు. యాక్చువల్లీ నిజానికైతే రీపోర్ట్ చేయాలి. రీపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే అది మొత్తం సీడ్స్లు అన్నీ ఉన్నాయి, పూలు అవుతున్నాయి. అందు గురించి నేను రీపోర్ట్ చేయలేదు. మనం ఎప్పుడు ఈ చలికాలం మొత్తం వర్షాకాలం అన్నీ అయిపోయినాక చలికాలం ఇదైపోద్ది కదా, అప్పుడు ఎండ్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ ఫిబ్రవరి అట్లా నేను ఒకసారి రిపోర్ట్ చేసుకుంటా. అసలు సంవత్సరానికి 2 సార్లు చేస్తుంటే ఏమవుద్దంటే చక్కగా దీనికి కొడెక్స్ అనేది లావుగా అవుతుంది. మొక్కని పెద్ద లావుగా చేయాలి, ఎక్కువ ఏజ్ ఉన్నట్టు కనిపించాలి అంటే సంవత్సరానికి 2 సార్లు చేయాలి. మొత్తం చలికాలం అయిపోయిన తర్వాత ఒకసారి, ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే కన్నా ముందు ఒకసారి చేసుకోవచ్చు. వీలుంటే చేయాల్సిందే, కానీ నాకు అంత ఓపిక లేక వదిలేసాను. ఒకవేళ చేసి ఉన్న ఈ టైంలో భరించుకోనేది అది, కానీ సీడ్స్ ఉన్నాయి పూలు ఉన్నాయని వదిలేసాను, అంతే, ఇంకేం లేదు. సరే, ఓకే. ఇప్పుడు దీనికి అన్నిటికీ నేను చెప్పాను కదా అప్పుడు ఇచ్చేసినప్పుడు ప్రూన్ చేసినప్పుడు చిగులు వచ్చి బోలెడు పూలు అయిందని. ఇప్పుడు కొన్ని పూలు లేవు, కానీ సీడ్స్ మాత్రం అన్నిట్లో అయింది. ఈ సీడ్స్ మనం కొద్ది కేర్లెస్ తీసామంటే ఏమవుతుందంటే అది ఎండిపోయినాక బర్స్ట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది చూడండి, ఇది కటింగ్స్. ఇది అప్పుడు ప్రూన్ చేసినప్పుడు కటింగ్స్ పెడితే రాదు అని చాలా మంది అంటూ ఉంటారు కదా. చూడండి ఎన్ని కటింగ్స్ బతికినాయి చూడండి. ఇది డబుల్ పెటల్స్ ఉండొచ్చు, సింగిల్ పెటల్స్ కూడా ఉండొచ్చు. అన్ని మిక్స్ అయింది. నేను ఎటువంటి లేబుల్ రాయలేదు. లేబుల్ రాసి ఉంటే బాగుండేది. ఈసారి ట్రై చేస్తా లేబుల్ తెప్పించుకొని ఏ మొక్కకి ఏ కలర్ అని పూలు వచ్చినప్పుడు అన్నీ పెట్టుకోవాలి ఒకసారి. తర్వాత అవన్నీ తీసిన తర్వాత మొత్తం అన్ని కలుపు మొక్కలన్నీ తీసి కొద్ది మట్టి లూజ్ చేసి వేప పిండి వేసేసి దాని ప్లేస్లో పెట్టేశాను. సేమ్ అలాగే అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఏమి కొద్దిగా అటు ఇటు అయి ఉండొచ్చు మొక్క తప్ప, ఏ ప్లేస్లో అదే ఉంది. అడేనియం ప్లేస్లో అడేనియమే ఉన్నాయి. ఈ చిన్న చిన్న మొక్కలు ముందు ఉన్నది అట్లాగే ఉన్నాయి. అంటే దీంట్లో కొన్ని సక్యులెంట్స్ అట్లాంటిది పెట్టాను అనమాట. ఒక ఫ్రెండ్ నార్త్ ఇండియన్ పంపించారు. సక్యులెంట్స్ చాలా బాగానే ఉన్నాయి. అది ఇప్పుడు ఈ సీడ్స్ చూడండి. ఈ సీడ్స్ ముదరక ముందే మనం ఏం చేయాలంటే ఒకటి తాడేమైనా ఉంటుంది కదా, తాడుని చుట్టేస్తే ఏమవుతుందంటే అది పగిలిపోకుండా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అది కొద్దిగా పండవగానే, అంటే కొద్ది బ్రౌన్ కలర్ రాగానే ఇలా విచ్చుకుంటుంది. విత్తనాలన్నీ గాలికి ఎగిరిపోతాయి. అందు గురించి కొద్దిగా ముదురుతుంది అనుకున్నప్పుడే మనం దారం చుట్టేసేయాలి. అప్పుడు తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. విత్తనాల్ని మనకు కావాల్సినప్పుడు నాటుకోవచ్చు. ఇలా నాటిన విత్తనాల నుంచే ఒక 3 మొక్కలు వచ్చింది. పైన టెర్రస్ పైన ఉంది. ఈసారి టెర్రస్ చూసేటప్పుడు అది చూపిస్తాను నేను మీకు. ఇది ఫ్రెండ్స్ అడేనియంగా నాకు తెలిసింది చెప్పాను. దీనికి ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎక్కువ దీనికి కంపోస్ట్ చేసే అవసరం లేదు. సంవత్సరానికి 1 సారి 2 సార్లు వేస్తే సరిపోతుంది. చాలామంది అది ఇది చెప్తారు, కానీ నేనైతే ఏమి చెయ్యను. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. చాలా బాగుంది. మొక్కలు చక్కటి పూలు వస్తుంది. పెద్ద పెద్ద పూలు, గులాబీ పూలాగా వస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్.